నరసరావుపేటలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలేకి ఘన నివాళులర్పించారు. 1888 మే 11న ప్రజల సమక్షంలో జ్యోతిరావు పూలే మహాత్మా అనే బిరుదు ప్రకటించిన సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు పాల్గొని పూలే సేవలను కొనియాడారు. జ్యోతిరావు పూలే గారికి మహాత్మా అనే బిరుదు అంకితం చేసిన రోజు, అది లక్షలాది మంది ప్రజల బహిరంగ సభలో 1888 ఆ సంవత్సరం మే 11. అప్పటికి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అనేక సంఘ సంస్కరణలు చేసి స్త్రీ విద్య కోసం అనేక పాఠశాలలు కట్టించి అప్పటికి 60 సంవత్సరాల వయసులో ఆయనకి ఆనాటి ప్రజలు షష్ఠిపూర్తి కార్యక్రమం అని ఒక బహిరంగ సభ పెట్టారు. ఆ బహిరంగ సభలో మరి లక్షలాది మంది ప్రజలందరూ కూడా గొప్ప ఆత్మ కలిగినటువంటి మహాత్ముడు మహాత్మా అనే బిరుదు ప్రజలందరూ కూడా ఆయనకి ఆ రోజు అంకితం చేయడం జరిగింది. పల్నాడు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ దేశంలో మహిళలకి ప్రధానంగా విద్య కావాలని ఆనాడు అతి చిన్న వయసులో వివాహం జరిగినప్పటికీ సంసార దాంపత్య జీవితాల వైపు వెళ్లకుండా జ్యోతిరావు పూలే, అలాగే ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు ఆనాడు చేసినటువంటి సంఘంలో ఎన్నో సంస్కరణలు, విద్య ద్వారా కావచ్చు, లేకపోతే అంటరాంతనం కావచ్చు, లేకపోతే పలు విషయాల మీద వాళ్ళు చేసినటువంటి పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏదైతే 1890లో మరణిస్తే 1888లో ఈరోజు చాలామంది మనం చూస్తూ ఉంటే ప్రజాప్రతినిధులకి ప్రభుత్వాలు ఏదో పదవులు ఇస్తున్నారని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఓట్లేస్తే ప్రజల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు చట్టాలు, శాసనాలు చేస్తూ ఉంటే ఆనాడు 1888లోనే ప్రజలు ఆయన చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు మహాత్మా. కానీ నేడు ప్రభుత్వాలు కొంతమందే, కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులే మహాత్మా అని జ్యోతిరావు పూలే గారిని మాట్లాడడానికి కూడా నోరు రానటువంటి సందర్భాలు కోకొల్లలుగా కనపడతా ఉన్నాయి.